ఎమ్మెల్యేకి సంబంధించి ఎమ్మెల్సీ కోట 5 స్థానాలు అయితే ఖాళీ కాబోతున్నాయి. అయితే తాజాగా వచ్చేసి ఈ యొక్క ఎమ్మెల్సీకి స్థానాలకు వచ్చేసి భారీగా ఆశావాహులు ఉన్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే 5 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చేసి మరి బీజేపీకి మరియు అదేవిధంగా జనసేనకి ఎవరికో ఒకరికి ఒకటి డెఫినెట్లీ ఒక సీటు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనబడుతుంది అనమాట. అయితే తాజాగా ఇప్పుడు 4 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో వచ్చేసి భారీగా ఆశావాహులు అయితే ఎక్కువగా ఉన్నారు. అయితే తాజాగా వచ్చేసి మనం కర్నూలు జిల్లాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కర్నూలు జిల్లాలో వచ్చేసి గత ఎన్నికలలో కూడా టికెట్ కోల్పోయినటువంటి నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. అదేవిధంగా మనము అబ్జర్వ్ చేస్తే గత ఎన్నికలలో వచ్చేసి మంత్రాలయం నియోజకవర్గం నుంచి కూడా తిక్కిరెడ్డి గారు, అదేవిధంగా ఆదూరు నుంచి కూడా మీనాక్షి నాయుడు, అదేవిధంగా కోడుమూరు నుంచి ఆకెబైపు ప్రభాకర్, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బీటీ నాయుడు గారు, ఈ యొక్క నలుగురు కూడా ఈ నలుగురు కూడా ఎమ్మెల్సీ పదవి కూడా ఆశిస్తున్నట్లయితే మనకు స్పష్టంగా తెలిసిందే. అయితే గతంలో చూసాము ఈ యొక్క నాయకులు వచ్చేసి 2019 నుంచి 2024 మధ్యలో వచ్చేసి ఈ యొక్క నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలుగా ఉన్నప్పటికీ కూడా కానీ 2024 ఎన్నికలలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో వచ్చేసి వీళ్ళు టికెట్ కోల్పోయినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా గమనించుకోవచ్చు. సో ఆ నేతలకు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీగా ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకు చెప్పినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే ఇదివరకు ప్రకటించినటువంటి నామినేటెడ్ పోస్టులలో వచ్చేసి ఈ యొక్క నలుగురు కూడా ఎవరికి కూడా స్థానం కనిపించలేదు. అంటే బీటీ నాయుడు గారికి పక్కకు పెడితే ఈ యొక్క ముగ్గురికి కూడా ఎక్కడ కూడా స్థానం అయితే కల్పించలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క నలుగురు కూడా అంటే డెఫినెట్లీగా ఎమ్మెల్సీకి బీటీ నాయుడు గారు మరలా కావాలని ఆశ వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో టికెట్ కోల్పోయినటువంటి వ్యక్తులు ఈ యొక్క ముగ్గురు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానంపై కూడా ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లయితే ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని కూడా చంద్రబాబు నాయుడు గారికి మొర పెట్టుకుంటున్నట్లయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట. సో అంటే మొత్తానికి గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ యొక్క నాయకులు కూడా బాదరి కానీ అదేవిధంగా యువగలం పాదయాత్ర కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా భుజాల స్కంధాల మీద కూడా మోసినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా గమనించినాం అనమాట. సో కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు టికెట్ అయితే కోల్పోవడం జరిగింది. సో మొత్తానికైతే మనం అబ్జర్వ్ చేస్తే మటుకు ఈ యొక్క నలుగురు నాయకులను కూడా డెఫినెట్లీగా ఒక ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వండి అని అయితే ఇప్పుడు వాళ్ళైతే మొరపెట్టుకుంటున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఒకవేళ వీళ్ళ మీద ఒకవేళ వీళ్ళ మీద మనకు చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెడితే మనకు డెఫినెట్లీగా వీళ్ళలో ఎవరికో ఒక ఎమ్మెల్సీ స్థానం వచ్చే అవకాశం ఉంది అని అయితే చాలా మంది నేతలు అయితే అనుకుంటున్నారు అనమాట. మరి ఎందుకంటే గతంలో కూడా కర్నూలు జిల్లా నుంచి బీటీ నాయుడు గారు ఉన్నారు. మరి డెఫినెట్లీ కూడా ఒక కర్నూలు జిల్లాకు ఒక ఎమ్మెల్సీ కేటాయించే అవకాశాలు ఉన్నాయని గతంలో కూడా చాలా సార్లు అయితే చూసామన్నమాట. సో మరి ఈ నలుగురిలో ఎవరికి ఎమ్మెల్సీ స్థానం వస్తుందో అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. మరొక వీడియో కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.